జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నివాసంలో విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ చైర్మన్ వినోద్ కుమార్, హుజూరాబాద్ శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీ చేశారని గొప్పగా చెప్పే కాంగ్రెస్ నాయకులు రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శించారు. హుజూరాబాద్ రైతుల పక్షాన రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యులని అన్నారు. రేపు ఫ్యూచర్లో తెలంగాణ రైతాంగానికి మన యాసంగి పంటకి ఒక్క సుక్క ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం లేదు. తెలుసుకోండి, హరీష్ గారు మాజీ మంత్రి గారు పోయి చూసే మంచిగా ఉండదు అని పూర్వప్రభాకర్ గారు టీవీ మాటలు మాట్లాడారు. నేను అయితే టీవీ మాటలు మళ్ళీ మాట్లాడు. హరీష్ గారికి చాలా విషయాలు తెలుసు. అడుగు, మేము అడుగున్నాం చెప్పడానికి. నీకు తెలిస్తే పర్వాలేదు, మంచిది. తెలియకపోతే అడగండి.